హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు స్వచ్ఛమైన నెయ్యి ఎలా తీయాలో చెప్తాను. ఒక చిన్న టిప్తో మీరు పెరుగు నుంచి వెన్నని ఇలా సపరేట్ చేశారంటే చాలా ఈజీగా మీరు వెన్న అనేది స్వచ్ఛమైన వెన్నని తయారు చేసుకోవచ్చు. మాకు తెలిసిన వాళ్ళ పాల కేంద్రం దగ్గర నుంచి మేము పాలు తెచ్చుకొని తోడు పెట్టుకున్నప్పుడు ఇలాగా పెరుగు అవుతుంది కదా, అది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మనం స్పూన్ సాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పెరుగు నుంచి వెన్నని సపరేట్ చేసి వేరే బాక్స్లో వేసుకున్నట్లయితే మనకి స్వచ్ఛమైన నెయ్యి అనేది తయారు చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వెన్న పెరుగు అనేది సపరేట్ అయిపోతుంది, ఒక లేయర్లా ఫామ్ అయిపోతుంది. పైన మనకి తీయడం అనేది చాలా ఈజీ అవుతుంది అన్నట్టు. చూసారా, అది పెరుగు, ఇది పెరుగు నుంచి సపరేట్ చేసిన వెన్న. ఇది 1 వీక్ వరకు నేను ఇలా స్టోర్ చేసి తర్వాత మజ్జిగ చిలికేసి వెన్నని తీస్తామన్నమాట. ఆ 2 డబ్బాలు అనేది ఇప్పుడు చూసారా నేను తీస్తున్నాను, ఒక లేయర్లా అనేది ఫామ్ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. ఇది వన్ ఆఫ్ ది టిప్. అదిగోండి, పైన వెన్న చూసారా ఎలా వస్తుందో. ఇలా 1 వీక్ వరకు మనం ఒక స్టీల్ బాక్స్లో చక్కగా స్టోర్ చేసుకున్నట్లయితే వెన్న అనేది కొంచెం ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, చక్కగా ఒక లేయర్లో లేచి వచ్చేస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేసినట్లయితే స్వచ్ఛమైన నెయ్యి తీయడం చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.